या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. అట్లాగే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో 7, 8, 9 స్థానాలన్నీ కూడా ఇంచుమించుగా అన్నీ కూడా ఖాళీగానే జరుగుతున్నది. కాకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 8 రోజులు జరుగుతున్నది. తదుపరి సంక్రమణం చెంది ఆయన దశమ స్థానం నుంచి ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక ఏకాదశ స్థానంలో రవి పూర్తిగా ఈ 14 రోజులు 13 రోజులు, అట్లాగే శుక్రుడు కూడా ఏకాదశి స్థానంలోని, బుధుడు కూడా ఏకాదశ స్థానంలోనే జరుగుతున్నారు. అట్లాగే రాహు మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా కాలంగా ఈ ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. వ్యయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏంటన్నమాట, శని ఏ స్థానంలో ఉన్నారు అంటే మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థం. ఓకే, వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల ధన వ్యయం, ధన నష్టం, కొంతమందికి కారాగార శిక్షలు, కొంతమందికి కలత నష్టం, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ప్రోత్సాహం కలగజేస్తాడు. మిగతా వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అలాగే శత్రుభయం, మనోవిచారం ఇత్యాదులన్నీ కూడా వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా అది కూడా వక్రంగా ఉన్నారైనా, అందుచేత ఏదేమైనప్పటికీ దీంట్లో కొంచెం కాంట్రవర్సీలు ఉన్నాయి. అది మీకు ఇదివరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే అంత ప్రభావాన్ని చూపించకపోవచ్చు కానీ అదే స్థాన ఫలితాలను చూపిస్తాడు అనేసి కొంతమంది, లేదు వెనక స్థాన ఫలితాలను కొంతమంది, ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నదండి అక్కడ. ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువుని యథాతథంగా మనం చెప్పుకుందాం. ఇక్కడ గోచార రీత్యా గురువు తృతీయ స్థానంలో యోగించచాలరు. అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి ఆశించిన మేరకు దొరకవు. మనం ఆశించినా కూడా ప్రయోజనం వాళ్ళ దగ్గర నుంచి సరి అయిన సహకారం అందదు. మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఎక్కడి వారైనా కూడా ఆ సమయానికి వాళ్ళ దగ్గర లేకపోవటం ఏదైతే కానీ మొత్తం మీద మనకి ఖాళీ చేయి చూపించడం జరుగుతుంది. రక్తహస్తాలతోటే మనకి చెప్తారు తప్పితే ఏది మనకు సహాయపడేవారు అయితే ఎవరు ఉండరు. ఇకపోతే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, గాయాలు చేసుకోవటం, తద్వారా హాస్పిటల్కి వెళ్ళటం, ఖర్చులు, అనుకోని ఖర్చులు, ఈ విధంగా కొంత వయసును బట్టి చెడు స్నేహాలు, అట్లా ఈ రకరకాల వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మనం చెప్పుకోవాలంటే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 8 రోజులు జరుగుతున్నదండి. ఆ 8 రోజులు శుభ ఫలితములను ఇవ్వజాలరు. వృత్తిపరమైన ఆటంకాలను కుజుడు కలగజేస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఏకాదశి స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కుంభంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. అక్కడ మనకి ధనలాభము, ధనార్జన, వ్యవహార నైపుణ్యము, ఏ పని మొదలెట్టినప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేయగలగటము ఇత్యాదివన్నీ కూడా ఏకాదశి స్థానంలో కుజగ్రహ సంచారం చూపిస్తూ ఉన్నది. అలాగే రవి భగవానుడు కూడా ఇక్కడ ఏకాదశ స్థానంలో చెప్పాలి అన్నట్టయితే 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడు కుజుని గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రవి గురించి చెప్పుకుందాం. రవి ఏకాదశ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఆయన కూడా ఇలాగే ధన లాభము, అలాగే ధనార్జన, వ్యవహార నైపుణ్యము, అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు, సోదరులు వీళ్ళందరూ కూడా మనం సహకరించడము ఇత్యాదివన్నీ రవి వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. అట్లాగే శుక్రుడు కూడా ఏకాదశి స్థానంలో బ్రహ్మాండమైనటువంటి ఇవే ఫలితాలన్నీ కూడా ఆయన కూడా ఇవ్వబోతూ ఉన్నారు. చేత ఇక్కడ ఈ శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఏమిటి అంటే మనకి కొంచెం ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అలాగే మన
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు శుక్ర భగవానుడు. ఈ బుధుడు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే 11వ స్థానంలోనే ఉన్నారు. తద్వారా బుద్ధి బాగా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. లెక్కలు, గణితాలు అవన్నీ బాగా చేయగలుగుతారు. మంచి టిల్ కష్టపడి సంపాదించడం వేరు, లాజిక్‌గా సంపాదించడం, తెలివితేటలు ఉపయోగించి సంపాదించడం వేరు. అవన్నీ బుధుడి వల్ల సంక్రమించేటటువంటి ఫలితాలు. ఈ విధంగా బుధుని యొక్క సంచారం కూడా ఏకాదశి స్థానంలో చాలా సులువుగా ధన సంపాదనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రాహుగ్రహ సంచారం. రాహు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఇక్కడ. అందుచేత మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, ఈయన కూడా ఇక్కడ ఉండడం ద్వారా సేమ్ ఇవే ఫలితాలు, మంచి ఫలితాలు, ధనార్జన, ధన లాభము, అలాగే హ్మ్, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సహకరించటం, అన్నదమ్ములు సహకరించటం, అలంకారాల మీద ప్రీతి ఇట్లా ఉంటుంటుంది. ఈ విధంగా రాహు వల్ల కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. మొత్తంగా ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా ఒకంటే కుజుడు మాత్రం పాక్షికంగా. కానీ మిగతా 4 గ్రహాలు పూర్తిగాను, ఈ కుజుడు మాత్రం పాక్షికంగాను 5 గ్రహాల యొక్క ఫలితం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి 5 గ్రహాల అనుకూలత ఉంది. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే చాలా శుభ ఫలితాలన్నీ కూడా మేషరాశి వారు చవి చూడబోతున్నారు ఈ 15 రోజుల్లో. అంటే ఈ 13 రోజుల్లో రెండవ పక్షం ఫిబ్రవరి. ఎందుకంటే నిజానికి 15 రోజులు ఉండాలి. 15 గాని, 16 కానీ ఉండాలి. ఫిబ్రవరి నెల 28 రోజులే కాబట్టి ఇక్కడ మొదటి పక్షం అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన 13 రోజులే. ఇక్కడ పక్షము అనగానే ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఒక్కసారికి 13 రోజులుగా పరిగణన తీసుకోండి. శుభం భూయాత్. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏలినాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాసుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము, చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభఫలితములను ఇవ్వజాలం. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం శుభఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము. లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు. కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో, 2 నిమిషాలు చేస్తారో, మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగ, ఫలాలు దండగ, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు,
మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రంహీనమైన పంప ములిగేది లేదు. క్రియాహీనం, ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవి పట్టుకున్నావు. ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంటే ఇంక మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్నీ, సమయం అన్నీ దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అదొకటే ఆయనకి లాభం అంతే. భగవంతుడికి గాని, నీకు గాని ఏమీ అక్కడ ఒరిగేది ఏమి ఉండదండి. చేత భక్తి అనేది చాలా, చాలా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. గమనించుకోగలరు. శుభం భూయాలు.